వెల్కమ్ టు హెడ్ టీవీ. మీరు చూస్తుంది మనీ టాక్ సిరీస్. మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రస్తుతానికి, మణిగురు రాజశేఖర్ గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇవాళ మా స్టూడియోకి వచ్చారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం ఇవాళ మాట్లాడబోతున్నాము, అది కూడా మీరు స్వయంగా రాసిన ఒక పుస్తకంలోనే అనమాట. సో మీరు ఈ మనీ కోట్స్ అని ఏదైతే ఒక బుక్ రాశారో, ఒకసారి ప్రేక్షకులకు చూపించడానికి బుక్ అనమాట. సో ఇందులో నుంచి కోట్స్ గురించి మీరు రాసిన దాన్నే మనం ఇవాళ డిస్కస్ చేద్దాము, దాని అర్థాలను మనం ఇవాళ తెలియజేద్దాము. సో మన ఎపిసోడ్స్ని ఇప్పుడు ప్రారంభం చేద్దాం. ఈ ఎపిసోడ్లో మరో కోట్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకు కొంతమంది దగ్గరే డబ్బు ఉంటుంది, వారి దగ్గరికే ఇంకా వచ్చి చేరుతూ ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకని కొంతమంది దగ్గర అంటే డబ్బు మీరు చూస్తే కనుక ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాళ్ళ దగ్గరికి ఇంకా డబ్బు వస్తుంటుంది. అవును, డబ్బు లేని వాడి దగ్గర లేకుండానే పోతుంటుంది. సో ఎందుకని వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తుంది, మిగతా వాళ్ళ దగ్గరికి ఎందుకు రాదు? లేదా దీన్ని ఇంకొంచెం పర్సనలైజ్ చేస్తే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తుంది, నా దగ్గరికి ఎందుకు రాదు? అంటే నేను ఎంత కష్టపడ్డా కానీ నా దగ్గర డబ్బులు ఎందుకు రావు, వాళ్ళు పెద్ద కష్టపడ్డట్టు కనిపించకపోయినా వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు వెళ్తాయి అని ఎప్పుడైనా ఆలోచించారు? ఈ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇక్కడ నేను ఎందుకని కోట్ రాయాల్సి వచ్చిందంటే, జనరల్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ ఏదైనా డబ్బులు ఉన్న వాళ్ళు వాడి దగ్గరికి ఇంకా వచ్చి పడతాయి, మనం గరీబ్ వాళ్ళు మన దగ్గరికి రావు. అంటే దీన్ని ఒక జనరలైజ్డ్ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చేసి వాడికి అక్కడి నుంచి డిస్కషన్ని కానీ థాట్ ప్రాసెస్ని కానీ ఫైట్ని కానీ అంటే ఈ రిజైన్స్ అనమాట, రిజైన్ చేసి కూర్చుంటాడు అనమాట. అవును, వాళ్ళ దగ్గర వస్తాయి మన దగ్గర రావు అని డిక్లేర్ చేసి కూర్చుంటాడు అనమాట. సో ద పాయింట్ హియర్ ఈస్, డిక్లేర్ చేసే ఓకే, ఎందుకు, వై దిస్ హ్యాపెన్స్, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకని డబ్బు ఉన్నోడి దగ్గర డబ్బు వెళ్తుంది, మన దగ్గరికి ఎందుకు రావట్లేదు? అంటే వాడు అటువంటిది ఏం చేస్తున్నాడు, నేను అటువంటిది ఏం చేయట్లేదు, లేదు నేను ఇటువంటిది ఏం చేస్తున్నాను, వాడు ఏం చేయట్లేదు. అంటే వీళ్ళిద్దరి మధ్య తేడా ఉండటానికి అయితే డబ్బున్నోడు చేసే పనన్నా నువ్వు చేయకుండా ఉండాలి, లేదా నువ్వు చేస్తున్న పనన్నా వాడు చేయకుండా ఉండాలి. దెర్ షుడ్ బి సమ్ డిఫరెన్స్ కదా. నువ్వు చేస్తున్న పని వాడు చేయట్లేదు, లేదా వాడు చేస్తున్న పని మనం చేయట్లేదు. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఏంటిది ఈ డిఫరెన్స్ ఏంటి అనేది కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే మనకు అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనకి దెర్ ఆర్ మెనీ డిఫరెన్సెస్ బిట్వీన్ పూర్ అండ్ మిడిల్ క్లాస్, పూర్ అండ్ రిచ్ క్లాస్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, రిచ్ క్లాస్ పర్సన్ ఇంట్లో లైబ్రరీ ఉంటుంది, పూర్ పర్సన్ ఇంట్లో టీవీ ఉంటుంది. సో ఖాళీ టైంని ఎవరు ఎట్లా గడుపుతున్నారు, దెర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్. ఇప్పుడు వాళ్ళు కనుక ఒక అసోసియేషన్లోకి వెళ్తే, ఒక పార్టీ లాంటిది అనుకో, లేదా ఒక ఫ్రెండ్ సర్కిల్లో కలవటానికో తిరగటానికి వెళ్తే, వాళ్ళు అలా ఐడియా షేరింగ్ అనే టాపిక్స్ మీద మాట్లాడతారు. అవును, మనం వెళ్తే వాడట్లా వీడిట్లా, వాడట్లా వేసినట్ట, వాడట్లా వీడిట్లా వేసినట్ట, వాడు ఫలానోడికి చెంచాగిరి చేసినట్టు, వీడిట్లా ఫలానోడిని ముంచాడంట, వాడు ఫలానోడిని చేసాడంట, వాడు ఫలానా అమ్మాయితో తిరుగుతున్నాడ. దీస్ ఆర్ ద టాపిక్స్ వాట్ వీ డిస్కస్. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది అనేది నీకు తెలియాలంటే ముందు అసలు మనకి ఈ ఆలోచన రావాలి, ఎందుకని వాడి దగ్గరికి వస్తున్నాయి, ఎందుకని నా దగ్గర రావట్లేదు. అవును, ఈ ఆలోచన అనేది నీకు వచ్చినప్పుడు ఏదంటే నెక్స్ట్ అబ్జర్వేషన్ పెరుగుతుంది. ఫస్ట్ ఎప్పుడైనా ఆలోచించారా అని చెప్పి అడిగింది ఎందుకంటే, ఈ ఆలోచన అవును కదా అని ఆలోచించినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ లెవెల్ అబ్జర్వేషన్ పెరుగుతుంది. అబ్జర్వేషన్ పెరిగి వాట్ దట్ ఫెలో ఇస్ డూయింగ్, ఏం చేస్తున్నాడు, నేనేం చేయట్లేదు. సో ఈవెన్ ఇప్పుడు ఇండియాలోకెల్లా ద రిచెస్ట్ పర్సన్ అయినటువంటి ముఖేష్ అంబానీ, మనం ఏమనుకుంటాం, మన దగ్గర చూడండి, అరే మన దగ్గరకు 10 కోట్లు 20 కోట్లు వస్తుంది అన్న, పురుషతికి పడుకుంటా, ఈ పొద్దున్నే లేచి ఆఫీస్కి పరిగెత్తడాలు ఇవన్నీ నేను పెట్టుకోను, రిలాక్స్డ్, నా ఇష్టం వచ్చినప్పుడు లేస్తాను, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, తింటా, తిరుగుతా, తాగుతా, లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తా, లైఫ్ ఫుల్ రిలాక్స్. దిస్ ఈజ్ దర్ యాటిట్యూడ్ కదా. అంటే ఇక్కడ ఏంటి, మనకి మనీ వస్తే మనం ఏం చేస్తాం అనేది, మనం మనీ లైఫ్ని ఎలా, ఏ విధంగా రిలాక్స్డ్గా, ఏ విధంగా బద్ధకంగా, ఏ విధంగా అన్ప్రొడక్టివ్గా యూజ్ చేస్తామనేది మన ప్లానింగ్. బట్ వేరే మీరు ముఖేష్ అంబానీని చూస్తే, హీ క్లెయిమ్స్ గత 50 yearsగా నన్ను ఏ రోజు సూర్యుడు బెడ్ మీద చూడలేదు అంటాడు. సో బై ద టైమ్ సన్ కమ్స్ హీజ్ అవుట్ ఆఫ్ ది బెడ్. అండ్ నో వే నో టైం, అంటే ఈ సూర్యుడు ఉండగా ఈయన బెడ్ మీద ఎప్పటికీ, అంటే మధ్యాహ్నం పడుకోవడాలు, అంటే పడుకొని ఉండడాలు అనేవి జరగలేదు. అవును. సో మనం ఏమనుకుంటాం, అదే ముఖేష్ అంబానీ అంత డబ్బు ఉంటే మనం ఏం చేస్తాం, 11-12 గంటలకు లేస్తాం, రిలాక్స్డ్గా ఎంజాయ్ చేస్తాం లైఫ్ అని, రైట్? ఇష్టం వచ్చినట్టు తింటాం, ఇష్టం వచ్చినట్టు తాగుతాం. బట్ వెన్ యూ సీ, అదే ఇప్పుడు ఈవెన్ నాగార్జున గారు లాంటి వాళ్ళు, కమల్ హాసన్ లాంటి వాళ్ళు, లేదా ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఫిల్మ్ యాక్టర్,
అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు. అంటే ఈవెన్ అంత స్టార్డమ్ ఉన్నా, అంత డిమాండ్లో ఉన్నా, అంత ఏజ్లో ఉన్నా, దే టేక్ కేర్ ఆఫ్ దర్ ఫిజికల్ ఫిట్నెస్. కంపల్సరీ రోజుకు 1 గంట 2 గంటలు వాళ్ళు వర్కౌట్ చేయడము, ఫిజికల్ ఫిట్నెస్ చేయడము. సో ఏంటంటే ద మోర్ యు ఆర్ బికమింగ్ రిచర్, ద మోర్ దే ఆర్ బికమింగ్ డిసిప్లిన్డ్. అంటే ఎంత రిచ్ అవుతున్నారో అంత డిసిప్లిన్డ్ అవుతున్నారు కాదు, ఎంత డిసిప్లిన్డ్ ఉన్నారో అంత రిచ్ అవుతున్నారు. భలే చెప్పారు సార్. సో ది డిసిప్లిన్ ఈస్ మేకింగ్ దెమ్ రిచ్. మనం ఏమనుకుంటాం, రిచ్ అయిన తర్వాత ఏముందిరా, ఇప్పుడు మనం పురుస్తగా పోయి ప్యారడైజ్లో బిర్యానీ తినొచ్చు, ఇష్టం వచ్చినట్టు బిర్యానీ తినొచ్చు, ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. వాడికి ఉందనే కానీ వాడు తినడు. ఈ కాయగూరలు తింటాడు రా, అవును, కీర దోసకాయలు తింటాడు, 4 ముక్కలు తింటాడు, సలాడ్ తింటాడు, ఇంతంత ఓ పీస్ వేసుకుని తింటాడు. ఆ వైట్ రైస్ కూడా తినడు, ఏదో బ్రౌన్ రైస్ ఏదో బ్రెడ్ ఏదో తింటాడు. తినేసి అంతే. అంటే డబ్బులు ఉన్నాయి కానీ తినడానికి లేదు కాదు, డబ్బులు ఉన్నాయి కాబట్టి తినడానికి లేదు కాదు. దట్ ఈస్ వేర్ వి అవర్ మైండ్ సెట్. అంటే మిడిల్ క్లాస్ వాడి మైండ్ సెట్. ఆ తేడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తన బాడీని ఎక్కువ కాలం హెల్తీగా ఉంచుకోవడానికి అవసరమైనట్టుగా ఆ న్యూట్రిషన్స్ వాల్యూస్ ఫాలో చేస్తూ ఫుడ్ తీసుకోవడం కూడా ఒక డిసిప్లిన్గా సిస్టమేటిక్గా తీసుకుంటున్నాడు. శరీరాన్ని శరీరాన్ని అడ్డదిడ్డంగా వాడట్లే. శరీరం అనేది తనకు రిసోర్స్ కాబట్టి రిసోర్స్ని పర్ఫెక్ట్గా డిసిప్లిన్గా వాడుతున్నాడు. మనీ డిసిప్లిన్గా కరెక్ట్గా వాడతాడు, హెల్త్ డిసిప్లిన్గా వాడతాడు, రిలేషన్స్ డిసిప్లిన్గా వాడతాడు. సో తన దగ్గర ఉన్నది మొత్తం ఒక డిసిప్లిన్ అనే దాన్ని అన్ని డొమైన్స్లో ఏర్పాటు చేసుకుని ఆ డిసిప్లిన్గా ఉంటాడు కాబట్టి అలా తను రిచ్ అవుతాడు. మనం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ డిసిప్లిన్ లేదు, మనీ ఎందుకు కావాలంటే ఇంకా డిసిప్లిన్గా ఉండటానికి, ఇంకా డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేయడానికి మనకి డబ్బులు కావాలంటే ఏముంది వస్తుంది మస్తు. ఇప్పుడు నేనైతే డబ్బులు వచ్చినాయి అనుకో, రోజు ఫుల్ తాగుతా. దిస్ ఈజ్ అవర్ యాటిట్యూడ్. అట్లని వాళ్ళ దగ్గర ఎస్ దే మే టేక్ బట్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ లిమిట్. వాళ్ళకి తెలుసు కరెక్ట్గా వాళ్ళ పర్టికులర్ బ్రాండ్. అంటే ఎందుకంటే కొంతమంది మీరు చూసారా, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా వస్తుందంట, ఈయన ఇదే బ్రాండ్ తాగుతాడు ఎప్పుడు. ఒకళ్ళు మ్యాన్షన్ హౌస్ తాగుతారు, ఇంకోళ్ళు ఓల్డ్ మాంక్ అంటారు, ఇంకోటి ఏదో అంటారు. ఇవన్నీ వీళ్ళు అది మాత్రమే తాగుతారు, ఇంకోటి తాగరంటారు. మీన్స్ యూ సీ అండర్స్టాండ్ అంటే ఈవెన్ ఇన్ ద బ్రాండ్ దే మెయింటైన్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్లో కూడా దే టేక్ సమ్ కోటా, 1 పెగ్ 2 పెగ్. అంటే ఈవెన్ ఆల్కహాల్ ఎంజాయ్ చేయటంలో కూడా దే మెయింటైన్ డిసిప్లిన్. ఈ డిసిప్లిన్డ్గా ఉంటారు కాబట్టే వాళ్ళు ప్రతిదాన్ని డిసిప్లిన్గా హ్యాండిల్ చేస్తారు. మనీని కూడా డిసిప్లిన్గా హ్యాండిల్ చేస్తారు, ఎర్నింగ్ని కూడా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తారు, ఖర్చుని కూడా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తారు. మీరు కనుక చూస్తే చాలామంది బాగా ఆడికి ఏంటి అన్ని లక్షల కోట్లు ఉన్నాయి, ఓ 10 రూపాయలు తీయడానికి భలే ఏడుస్తాడు. ఏడవటం కాదు, హీ నోస్ ది వాల్యూ. ఆ 10 రూపాయలకి వాల్యూ తనకు తెలుసు కాబట్టి అవసరం లేని చోట పెట్టాడు. నీకు తెలియదు కాబట్టి 100 రూపాయలకి వదిలేస్తాడు. సో దట్ ఈస్ ద రీజన్ వై రిచ్ బికమ్స్ రిచ్, పూర్ బికమ్స్ పూర్. ఈ కోటి యొక్క అర్థం ఏంటంటే, కొంచెం అబ్జర్వ్ చేయండి. మీ దగ్గర ఎవడో ఒక ధనవంతుడు ఉంటాడు, తనలాగా నేను కూడా డబ్బులు సంపాదించాలనుకున్నాం. అబ్జర్వ్ చేయండి, తన బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయండి, హ్యాబిట్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి, లైఫ్ స్టైల్ అబ్జర్వ్ చేయండి, తను ఏ విధంగా తన పర్సెప్షన్ అబ్జర్వ్ చేయండి. అవి మీరు ఇన్కల్కేట్ చేసుకోవడం మొదలుపెట్టండి. స్లోలీ మీ స్టేట్ ఆఫ్ మైండ్ మారుతుంది, మీ ఆలోచన విధానం మారుతుంది, క్వాలిటీ ఆఫ్ ఆలోచనలు మారుతాయి, క్వాలిటీ ఆఫ్ యాక్షన్స్ మారుతాయి, క్వాలిటీ ఆఫ్ రిజల్ట్స్ మారుతాయి. డెఫినెట్గా డబ్బు తన్నుకుంటూ వస్తుంది. సో చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. అంటే నిజంగానే మనీ టాపిక్ గురించి మనం రోజు ఇంట్లో కాకుండా ఫ్రెండ్స్ దగ్గర, కొలీగ్స్ దగ్గర, ఏదైనా ఒక ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళి అడ్వైస్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అని తెలియజేశారు. నిజంగానే చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఇంకా ముందు ఎపిసోడ్స్లో ఇలాంటి కోట్స్కి మనం ఇంకా ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అనేది చూద్దాము. సో థ్యాంక్ యూ మణిగురు రాజశేఖర్ గారు ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్.